హలో అండి, వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. ఈరోజు మనం ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. అందుకోసం ముందు రోజు మార్నింగే 1 కప్పు వరకు మినపప్పు తీసుకొని నానబెట్టేసుకున్నాను. ఇవి 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. 8 అవర్స్ తర్వాత తీసి చూసారా, ఇలా తుంచితే తునిగిపోతున్నాయి. మొత్తం కూడాను మెత్తగా నానిపోయాయి. ఇప్పుడు వాటిని మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీలోకి మరీ ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం మాత్రమే వాటర్ వేసి ఇలా థిక్గా గ్రైండ్ చేసుకోవాలండి, స్మూత్గా. ఇప్పుడు వీటిలోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పు 2 కప్పుల వరకు ఇడ్లీ రవ్వను తీసుకోవాలండి. ఇప్పుడు ఆ ఇడ్లీ రవ్వలోకి కొంచెం వాటర్ యాడ్ చేసి ఒకసారి మొత్తం శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ వాష్ చేసుకోవాలండి. అప్పుడు అందులో ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. ఇప్పుడు వాటర్ మొత్తం పోయేలా ఇలా గట్టిగా పిండేసుకోవాలండి వాటర్ని. ఇలా పిండేసుకున్న రవ్వని అందులో కలిపేసుకోవాలి. ఇలాగే మిగతా రవ్వను కూడా వాటర్ మొత్తం పోయేలాగా గట్టిగా పిండేసుకొని అందులో కలుపుకోవాలి. వాటర్ ఏం వేయకుండా జస్ట్ మినపప్పులో ఉంటాయి కదండి, అవే వాటర్ అందుకు సరిపోతాయి. వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇలా మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, అప్పుడే ఇడ్లీలు తెల్లగా మెత్తగా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మొత్తం పిండి కూడాను పులిసిపోయి ఉంటుంది. చూసారా, ఇలాగా పర్ఫెక్ట్గా సరిపోయిందండి పిండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్, మన టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని ఇంకా ఇడ్లీ ప్లేట్ తీసుకొని అందులో జస్ట్ లైట్గా ఆయిల్ కొంచెం వేసుకొని అందులో ఈ ఇడ్లీ రవ్వను నింపేసుకోవాలి. ఇలాగే మిగతా ప్లేట్లలో కూడా ఇడ్లీ రవ్వను నింపేసుకొని స్టవ్ మీద ఇడ్లీ గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత ఈ ప్లేట్స్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలండి. ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే ఇడ్లీ మొత్తం కూడాను మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది. ఒకసారి స్పూన్తో ఇలా కుచ్చి చూసారా, పిండి ఏం వీటికి అంటుకోలేదు, అంటే పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే ఇడ్లీ రెడీ. సాంబార్లోకైనా చట్నీలోకైనా టేస్ట్ అదిరిపోద్ది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.